బ్రేకింగ్ న్యూస్ అనకాపల్లి జిల్లా కోటవుట్ల మండలం కైలాసపట్నంలోని అనాథుల పాఠశాలలో అస్వస్థతకు గురై ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. క్రిస్టియన్ చర్చ్ ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలలో 86 మంది విద్యార్థులు ఉండగా 27 మంది విద్యార్థులు వాంతులు విరోచనాల బారిన పడ్డారు. ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం విద్యార్థులను తల్లిదండ్రులకు అప్పగించారు. స్వగ్రామాలకు వెళ్లిన కొయ్యూరు మండలానికి చెందిన ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగినట్లు భావిస్తోంది అధికార యంత్రాంగం. డిప్యూటీ డీఈఓ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. అనకాపల్లి జిల్లా కోటవుట్ల మండలం కైలాసపట్నంలోని అనాథుల పాఠశాలలో అస్వస్థతకు గురై ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. క్రిస్టియన్ చర్చ్ ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలలో 86 మంది విద్యార్థులు ఉండగా 27 మంది విద్యార్థులు వాంతులు విరోచనాల బారిన పడ్డారు. ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం విద్యార్థులను తల్లిదండ్రులకు అప్పగించారు. స్వగ్రామాలకు వెళ్లిన కొయ్యూరు మండలానికి చెందిన ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగినట్లు భావిస్తోంది అధికార యంత్రాంగం. డిప్యూటీ డీఈఓ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి, అయితే ఈ ఫుడ్ పాయిజన్ గల కారణాలు ఏంటి? మిగతా విద్యార్థుల పరిస్థితి ఏ విధంగా ఉంది? నర్సీపట్నం మండలము నర్సీపట్నం సంబంధించి హాస్పిటల్లో ప్రస్తుతం అయితే విద్యార్థులు చికిత్స పొందినటువంటి పరిస్థితి అయితే ఉంది. కోరువుట్ర మండలం అదేవిధంగా కైలాసపట్నంలో ఉన్నటువంటి క్రిస్టియన్ చర్చ్ లో కొంతమంది అంటే తల్లిదండ్రుల తల్లి లేదా తండ్రి లేదా ఇద్దరు లేకుండా ఉన్నటువంటి అనాథ పిల్లలను అయితే వీళ్ళు తీసి స్కూల్లో అక్కడ అనాథాశ్రమం అయితే నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా ఇందులో 86 మంది పేద విద్యార్థులు ప్రస్తుతం అయితే అనాథ పిల్లలు దాంట్లో చదువుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఆగస్టు 15 నుంచి కూడా వీళ్ళకి ఎవరొకరు అనాథాశ్రమం కావడంతో అక్కడికి రావడం, వాళ్ళకి ఫుడ్ ఇవ్వడం లేదా సమోసాలు ఇవ్వడం ఇలా అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నిన్న ఈ రోజు ఆదివారం అంటే శనివారం రోజు వీళ్ళందరికీ ఆగస్టు 15 సందర్భంగా అందరికీ కూడా బిర్యానీ వండి పెట్టారనేది మనకు అందుతున్నటువంటి ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తుంది. ఆ బిర్యానీ తిన్న తర్వాత కొంతమందికి సంబంధించి దాదాపుగా 26 మందికి సంబంధించినటువంటి వాళ్ళ బంధువులు హాస్టల్ కి రావడంతో పిల్లల్ని ఇంటికి తీసుకెళ్తామని చెప్పినటువంటి నేపథ్యంలో హాస్టల్లో ఉన్నటువంటి ఆ హాస్టల్ ప్రతినిధి బృందం అయితే వాళ్ళని ఆ ఇంటికి పంపించినటువంటి పరిస్థితి ఉంది. 86 మందిలో 26 మంది ఇంచుమించుగా ఇంటికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళలో కొంతమందికి అస్వస్థతకి గురయ్యారు. అటు హాస్టల్లో ఉన్నటువంటి కొంతమంది, అదేవిధంగా ఇళ్లకి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా కొంతమంది అస్వస్థతకు గురైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ముగ్గురు అయితే మృతి చెందినట్టుగా తెలుస్తుంది. శ్రద్ధ, భవానీ, జాచు అనే ముగ్గురు అనాథ పిల్లలు ప్రస్తుతం అయితే వాంతుల విరోచనాలతో అస్వస్థతకు గురయ్యి ఆ ఇంటి దగ్గరే మృతి చెందారని తెలుస్తుంది. మరొక 5గురిని మెరుగైన చికిత్స కోసం వీళ్ళని కేజీహెచ్ విశాఖ కేజీహెచ్ కి తరలించారు. మిగిలినటువంటి వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. డిప్యూటీ డీఓ ఆధ్వర్యంలో ప్రస్తుతం దీని మీద విచారణ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఆర్డీఓ కూడా ప్రస్తుతం హాస్పిటల్లో ఉండి విద్యార్థులతో పాటుగా ఈ హాస్టల్ కి సంబంధించినటువంటి ఫాదర్స్ ని, అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని కూడా విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా చూస్తే ఈ జరిగినటువంటి ప్రమాదం కనుక మనం ఒకసారి గమనించి చూస్తే ఈ ప్రమాదానికి సంబంధించి ఇప్పటికే ఆ పిల్లలు కావడంతో వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా ప్రస్తుతం అక్కడికి వచ్చి ఆ కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే ముగ్గురు విద్యార్థులు చనిపోయారని చెప్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ కూడా వాళ్ళ సమాచారం అందినటువంటి నేపథ్యంలో ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి మిగిలిన విద్యార్థులు కూడా తీవ్రమైనటువంటి భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ముందు రోజు తిన్నటువంటి సమోసాల్లో ఏమన్నా కల్తీ జరగడం వల్ల ఈ ప్రమాదం ఏర్పడిందా, లేదా తర్వాత రోజు వీళ్ళకి బిర్యానీ వండి పెట్టడం, బిర్యానీ పెట్టడం వల్ల బిర్యానీలో ఏమన్నా కల్తీ జరగడం వల్ల ఫుడ్ పాయిజన్ అవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందనేది తెలియదు. కాకపోతే ప్రస్తుతం ముగ్గురు విద్యార్థులు అయితే మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. ఆ ముగ్గురు విద్యార్థులతో పాటుగా మిగిలినటువంటి దాదాపుగా 23 మందికి సంబంధించి వాళ్ళకైతే చికిత్స అందిస్తున్నారు. కొంత ఇబ్బందికరంగా ఉన్నటువంటి వాళ్ళు 5గురిని మాత్రం కేజీహెచ్ కి తరలించినటువంటి పరిస్థితి ఉంది. మిగిలిన వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు. ప్రభుత్వానికి సంబంధించి
ఇప్పటికీ అధికార యంత్రాంగం అప్రమత్తమైనటువంటి పరిస్థితి ఉంది. అటు ఎడ్యుకేషన్ శాఖకు సంబంధించి డిప్యూటీ డిఓ విచారణ చేస్తుంటే, మరోపక్క ఆర్డీఓ అక్కడికి వెళ్లి పూర్తి స్థాయిలో దీని మీద విచారణకు ఆదేశించడంతో పాటుగా విద్యార్థులందరినీ, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని కూడా వివరాలు అడిగి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈ ప్రమాదం ఎందుకు జరిగిందనేది ఇప్పుడైతే తెలిసినటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు తిన్నటువంటి ఫుడ్ కి సంబంధించి విచారణ చేస్తే గానీ వాళ్ళు బ్లడ్ శాంపుల్స్ అయితే ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది తీసుకుని పరీక్షలు అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముగ్గురు విద్యార్థులు చనిపోయినటువంటి నేపథ్యంలో ఇప్పటికే వాళ్ళకి సంబంధించి కుటుంబ సభ్యులు ఎవరూ లేరు, అంటే తల్లిదండ్రులు ఎవరూ లేనటువంటి వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులకైతే ఇంటికి వెళ్ళినటువంటి నేపథ్యంలోనే వేరు వేరు ప్రాంతాలకు సంబంధించినటువంటి సరిపోయినటువంటి నేపథ్యంలో విద్యార్థులను, అంటే మీ అస్వస్థతకు గురైనటువంటి మిగిలిన విద్యార్థుల కుటుంబ సభ్యులైతే భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రాజు, అసలు నిర్వాహకులు ఏమంటున్నారు? అంటే నిర్వాహకులకు మాత్రమో ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం నుంచి కూడా హాస్టల్కి సంబంధించి ఎవరొకరు వస్తూ ఉంటారు. అక్కడ అనాథ ఆశ్రమం రన్ చేస్తున్నారు క్రిస్టియన్ మిషనరీ, కాబట్టి అక్కడ ఉన్నటువంటి పిల్లలకి ఖచ్చితంగా ఆ స్వీట్స్ కానీ ఇతర వాళ్ళకి సంబంధించినటువంటి ఫుడ్ ఐటమ్స్ కూడా అందించే అవకాశం అయితే ఉంది. ఈ లోపం ఎక్కడ జరిగిందనేది వాళ్ళకి కూడా ఇప్పటి వరకు తెలిసినటువంటి పరిస్థితి లేదు. కానీ ఈ ప్రమాదం జరిగిన వెంటనే, అంటే శనివారం మధ్యాహ్నం వీళ్ళందరికీ కూడా బిర్యానీ చేయడం, ఆ బిర్యానీ విద్యార్థులందరికీ పెట్టామని ఆ నిర్వాహకులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. తర్వాత అంటే వెంటనే మధ్యాహ్నం వీళ్ళందరూ కూడా భోజనం చేసిన తర్వాత ఏ విధమైనటువంటి అస్వస్థతకు గురవలేదు. దాదాపుగా 26 మందికి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు హాస్టల్కి రావడం, మేము ఒక రోజు రేపు ఆదివారమే కావడంతో మేము ఇంటికి తీసుకెళ్తామని వాళ్ళకి చెప్పినటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నారు. ఇంటికి వెళ్ళిన తర్వాత వీళ్ళు అస్వస్థతకు గురయ్యి ముగ్గురు చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ముగ్గురు ఒక ఏరియాకో ఒక ఊరికో సంబంధించినటువంటి వాళ్ళు కాదు, ముగ్గురు వేరు వేరు ప్రాంతాలకు సంబంధించి వేరు వేరు ఊళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు. వీళ్ళు ముగ్గురు చనిపోవడంతో పాటుగా దాదాపుగా 23 మంది వరకు కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అస్వస్థతకు గురవడం, వాంతులు విరోచనాలు అవుతున్నాయి. అక్కడ కంట్రోల్ ఉన్నటువంటి నేపథ్యంలో అందరినీ కూడా నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి, ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా ట్రీట్మెంట్ అందిస్తున్నారు. వాళ్ళల్లో కొంత సీరియస్ ఉన్నటువంటి వాళ్ళని కేజీహెచ్ అయితే ఇప్పుడు తరలించినటువంటి పరిస్థితి ఉంది. కేజీహెచ్ లో మరికొద్దిసేపట్లో వాళ్ళని అటు మెరుగైన వైద్యం అందించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇది ఎందుకు ఎలా జరిగింది అనేది మాత్రం ఇప్పటివరకు నిర్వాహకులు కూడా అంతు చెక్కినటువంటి పరిస్థితిగానే ఉంది. ఎప్పటి నుంచో ఈ అనాథాశ్రమాన్ని రన్ చేస్తున్నటువంటి క్రిస్టియన్ మిషనరీకి సంబంధించి వాళ్ళని పూర్తి స్థాయిలో ఆర్డీఓ అయితే ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే రాజు, అక్కడికి వచ్చిన అధికారులు ఏమంటున్నారు? అసలు ఈ ఘటనకు సంబంధించి ఫుడ్ పాయిజన్ అని కొందరు అంటున్నారు. దీనికి సంబంధించి లోతుగా దర్యాప్తు ఏమైనా జరుగుతుందా? ఖచ్చితంగా అయితే ఆర్డీఓ అయితే ప్రస్తుతము ఈ అసలు ఫుడ్ పాయిజన్ జరిగిందా లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయనే దాని మీద ఆర్డీఓ పూర్తి స్థాయి విచారణ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా డిప్యూటీ డిఓ ప్రస్తుతం వైద్యులతో అయితే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వైద్యుల దగ్గర పూర్తి స్థాయి వివరాలు తీసుకుంటున్నారు. వీళ్ళు వాంతులు విరోచనాలు అవ్వడానికి గల కారణాలు ఏంటి, ఫుడ్ పాయిజన్ వల్ల అయిందా లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయనేది అనే కోణంలో డిప్యూటీ డిఓ అయితే విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ ఆర్డీఓ అక్కడ ఉండి మొత్తం అటు వైద్య సిబ్బందిని, అదేవిధంగా ఈ అనాథాశ్రమాన్ని నిర్వహణ చేస్తున్నటువంటి ఆ నిర్వాహకులను కూడా విచారణ చేస్తున్నారు. విచారణలో తేలిందే ఆర్డీఓ కూడా మీడియాతో చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఆ శనివారం వాళ్ళు తిన్నటువంటి బిర్యానీలోనే కొంత ఫుడ్ పాయిజన్ జరిగి ఉండొచ్చు, దాని మీద మేము పూర్తి స్థాయి విచారణ చేస్తున్నాము. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కుకింగ్ చేసినటువంటి సిబ్బందిని, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఈ అనాథాశ్రమానికి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ని కూడా విచారణ చేస్తున్నామని ఆర్డీఓ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కారణం ఏదైనా కూడా అన్యంపుణ్యం పెరిగినటువంటి ముగ్గురు విద్యార్థులు, వాళ్ళందరూ కూడా చిన్నవాళ్లే విద్యార్థులు చనిపోయినటువంటి నేపథ్యంలో వాళ్ళకి సంబంధించి మిగిలిన ఉన్నటువంటి నిన్నటి వరకు వాళ్ళతో కలిసి ఉన్నటువంటి విద్యార్థులు ఒక్కసారిగా అకస్మాత్తుగా చనిపోయారని తెలిసినటువంటి నేపథ్యంలో వాంతులు విరోచనాలు అవుతున్నటువంటి మిగిలిన 23 మంది కూడా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు వీళ్ళందరినీ నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి వైద్యం అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళలో కూడా ఒక భయాందోళన అయితే ఉంది. వీళ్ళు అనాథులైనా కూడా కుటుంబ సభ్యులు తెలిసినటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా హుటాహుటిన వాళ్ళ గ్రామాల నుంచి ఆ విద్యార్థులను అయితే ప్రస్తుతం నర్సీపట్నం ఆసుపత్రికి అయితే తీసుకొచ్చారు. విషయం బయటపడిన వెంటనే ఆర్డీఓ, నర్సీపట్నం ఆర్డీఓ, అదేవిధంగా డిప్యూటీ డిఓ కూడా సంఘటనా స్థలానికి వెళ్ళడం, అక్కడ పరిశీలన చేయడం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని ప్రశ్నించడం. ప్రస్తుతం అయితే నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో అటు డాక్టర్లతో పాటుగా సిబ్బంది దగ్గర విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రాజు, మీరు అన్నట్లు కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు ఉంటారు. ఆ కుటుంబ సభ్యులు ఏవైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారా పిల్లల మృతి పట్ల?
అంటే నిన్న వాళ్ళే ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే హాస్టల్లో ఉన్నటువంటి వాళ్ళని అక్కడ నిన్న శనివారం వాళ్ళందరితో కూడా మాట్లాడడం, హాస్టల్ రావడం, పిల్లలతో కొంతసేపు గడపడం, వాళ్ళు భోజనం చేసిన తర్వాత ఆ పిల్లలందరినీ తీసుకుని స్వయంగా ఆ కుటుంబ సభ్యులే వాళ్ళ గ్రామాలకైతే సండే లీవ్ కాబట్టి వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి అనుమానాలు లేవు. కానీ ఇంటికి వెళ్ళినటువంటి అంటే చనిపోయినటువంటి ముగ్గురు మాత్రమే అస్వస్థతకు గురైంటే ఖచ్చితంగా అనుమానాలు వ్యక్తం చేసే అవకాశం అయితే ఉంటుంది. అంటే ఇళ్ల దగ్గర ఏమైనా జరిగిందా, గ్రామంలో ఏమైనా జరిగిందనే అనుమానాలు వ్యక్తమయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇది దాదాపుగా 20 మందికి పైనే వీళ్ళు అస్వస్థతకు గురవడం, వాళ్ళందరికీ కూడా వాంతులు విరోచనాలు అవ్వడం, కంట్రోల్ అవ్వకుండా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే వాళ్ళందరినీ దానికి భయపడి వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం అయితే నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొస్తున్నారు. వచ్చినటువంటి వాళ్ళకి కూడా వైద్యులైతే వైద్య సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే డిఎంఎండ్హెచ్ఓ ఆదేశాలు జారీ చేయడం అయితే ఉంది. అదేవిధంగా కలెక్టర్ విజయ అనకాపల్లి కలెక్టర్ కూడా దీని మీద తక్షణమే ఒక నివేదిక ఇవ్వాలని కోరినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా చూస్తే విద్యార్థులకి ఇది ఫుడ్ పాయిజన్ ఎక్కడైంది, ఎలా జరిగింది అనేది ఇంతవరకు క్లారిటీ లేదు. కానీ ఆర్డీఓ విచారణలో తేలే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే బ్లడ్ శాంపిల్స్ తీశారు కాబట్టి మరికొద్ది సేపట్లో దానికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ కూడా వచ్చే అవకాశం అవుతుంది. ఈ బ్లడ్ రిపోర్ట్స్ వస్తే కనుక అసలు ఇది ఫుడ్ పాయిజన్ వల్ల అయిందా, వేరే కారణాలు అనేది తెలిసే అవకాశం అయితే కనిపిస్తోంది. థ్యాంక్ యూ రాజు.